విజయనగరం మండలం సారిక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి ఆలయంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ధాన్యంతో అభిషేకించారు. ధాన్యం అంటే కేవలం తినే గింజలు కావు, అవి భూమాత యొక్క జీవశక్తి స్వరూపాలు. అమ్మవారికి ధాన్యంతో అభిషేకం చేయడం అంటే భూదేవి, లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి మూడు శక్తులను ఒకే పూజలో ఆరాధించటం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే బ్రహ్మస్వరూపం అని తైత్తిరీయ ఉపనిషత్తు చెబుతోంది. ధాన్యం లక్ష్మీదేవి స్వరూపం. ధాన్యలక్ష్మి అష్టలక్ష్ములలో ఒకరు. అమ్మవారిపై ధాన్యాలు పోయడం అంటే లక్ష్మీదేవిని ఆమె స్వరూపంతోనే పూజించటం. అత్యంత ప్రీతికరమైన సేవ. ధాన్యం భూమి నుంచి పుట్టింది, జలంతో పెరిగింది, అగ్నిలో పండింది, వాయువుతో పరిపక్వమైంది, ఆకాశ శక్తి స్వీకరించింది. అంటే పంచభూతాల సంయుక్త రూపం ధాన్యం. అదే అమ్మవారిపై అభిషేకం చేయడం జరిగింది. పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో జగత్తుకు అన్నం పెట్టే తల్లి. ఆమెకు ధాన్యం సమర్పించడం, ఆమె తత్వాన్నే వెనక్కి ఇవ్వడం భక్తికి అది అత్యుత్తమ ప్రతీక. మనం భూమి నుంచి పొందిన ధాన్యాన్ని తిరిగి భూమాత స్వరూపమైన అమ్మవారికే సమర్పించడం జరుగుతోంది. ఇది కృతజ్ఞతా భావనకు అత్యుత్తమ వ్యక్తీకరణ. ప్రకృతి మనకిచ్చింది, మనం ప్రకృతికి తిరిగిస్తున్నాం. ఇదే నిజమైన భక్తి తత్వం.